ఇది కర్రపెత్తనమేమా నా కొడుక కర్రపెత్తలు బట్టి అర్థం చేయలేదు. నా కొడుకు కూడా మాట్లాడింది కర్రపెత్తలు సహించవు, తాడ్పత్రులు సహించవు. తాడ్పత్రి సహించగలదా? దేశమంతా ముఖ్యమంత్రి, పోయిన ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి కూడా పోయి తాడిపత్రి పోయి చూసినప్పుడు వాళ్ళకి అందరూ చెప్తాడు తాడిపత్రి సహించను. సహించక ఏం పిక్తావు నువ్వు? సొమ్మ అనంతపురం మీ నాయన సొమ్మ 199 మంది బయట నుంచి వచ్చి వీడు ఉన్నలే. నేను అంతే మీ నాయన సొమ్మేం రా అనంతపురము మెబ్బ సొమ్మ పాలు అమ్ముకొని బతికే దానికోసం నువ్వు వచ్చినావు. నేను నా బస్సు పెట్టుకొని హారం కొట్టుకుంటా బుర్రు 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 పెట్టుకుంటా నేను ఎత్తుకొచ్చినా. ఒకడు సాకులైనా సాకుల పని తీసుకోవడానికి వచ్చి ఇది బతుకుంటాడు. మంగళాయన ఇంకోటి, ఇంకొక ఆయన బాబనాయ్ వాడు ఇంకోటి, వయసులు ఇంకోటి. వీడు రాజస్థాన్ నుంచి అటు వచ్చినాడు. ఇక మీ నాయన సొమ్మ ఒక 2 ఎనుగులు పెట్టుకొని బతుకోవడానికి వచ్చినాడు. బతుకుంటాడు. మా నాయనకంటే ఉన్న పోయిందా? నాకేం నేను బతుకోవడానికి బొర్రు బొర్రు బొస్సు అది హారని కొట్టుకుంటా నేను వచ్చినాను. నేను అందరికంటే ముందు 62లోనే మేము వీడున్నాం. 62లోనే మా ఫాదర్ జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనే వీడున్నాం. ఏంటో మళ్ళీ బతుకోవడానికి తాడిపత్రి పోయినాము. మళ్ళీ అనంతపురంలో కూడా హార్న్ కొట్టే ఏదో బస్సు పెడితే బాగుంటుంది ఇంటికి వచ్చినాము. నాకు ఏదో అనంతపురం ఒక నీట్గా ఉంది, బాగుంది అనిపించాలి. అది కేవలం నా ఒక్కంతో అయ్యేటువంటి కార్యక్రమం. ఎవరో గంట కట్టాలి కాదు, నేను గంట కడుతున్నాను. కానీ వంతి అనంతపురం ప్రజలు చాలా మంచివాడు. నేను తిరిగి చూశాను, మాట్లాడి చూశాను. అక్కట్లో కూడా అది లేదు. ఎందుకు చేస్తారనేది లేదు. అన్న తొందరగా చేయని వాళ్ళే ఉన్నారు. ముఖ్యమంత్రి దగ్గర పోయి 70 కోట్ల రూపాయలు ఆన్సర్ కోసం తీసుకొచ్చారు. అది కర్రపెత్తలు పెడితే అనుకో, నీ నా కొడుకు నాటే పోయింది. కర్రపెత్తలు పెట్టే అను రేపు తిలకరుడు అవి ఇవి ఇవాళ అయితే రేపు కాకపోతే మర్నాడు జరుగుతుంది, వాడు జరుగుతుంది. అదే కర్రపెత్తలు అంటే కానీ మరి నీ సర్టిఫికేట్ చెయ్యి. నువ్వు ఇంకా దడ్డు కర్ర పెట్టుకోరబ్బా ఆయన మోసే అంటది. ఆ భీముని గద పట్టుకొని రాపు మేము వద్దట్టునే చేయాల్సిందే కదా. చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. చేయాలా, పార్టీ ఇచ్చినప్పుడు వెళ్ళిపోయినారా చేయాలా. ఇది కూడా దాంట్లో ఒక బాధ అనుకుంటే కూడా నాకే వాళ్ళు నా పాత్ర ఏమీ లేదు. మా పార్టీ వాళ్ళు ఏదైనా చెబితే నాకు ఎవడన్నా నా మాట ఎవడన్నా ఓటు వేసామంటే ఓడో వస్తే